హాయ్ ఫ్రెండ్స్, మగ్గం వర్క్లో ఇప్పుడు చిప్పుని సెకండ్ మోడల్లో ఎలా కుట్టాలో నేర్చుకుందాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే చిప్ని ఒక లైన్ డ్రా చేసుకోవాలి. చిప్ని తీసుకొచ్చి ఆ లైన్ మీద పెట్టి ముందు మనం కింద నుంచి దారం పైకి లాగి ఉంచుకోవాలి. ఆ దారంలోంచి చిప్ని అయితే మనం సూదిలోకి ఎక్కించకుండా లైన్ మీద పెట్టి ఆ చిప్ని ఆ దారాన్ని తీసుకొచ్చి ఆ మధ్యలో హోల్లో గుచ్చి మళ్ళీ కింద నుంచి దారాన్ని పైకి లాగి మళ్ళీ ఇంకొక చైన్ అయితే వేసేయాలి. వెంటనే ఆ చిప్ని కదలకుండా మళ్ళీ కింద నుంచి మళ్ళీ దారాన్ని పైకి సూదితో పైకి లాగేసి మళ్ళీ ఇంకొక చిప్ని తీసుకొచ్చి మళ్ళీ మన లైన్ దగ్గర పెట్టి మళ్ళీ ఆ దారాన్ని ఆ హోల్లో దించి మళ్ళీ నెక్స్ట్ తీసిన చైన్ దారాన్ని మళ్ళీ కిందకి ఇంకొక చైన్ అయితే వేసేయాలి. ఇది ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, అట్లాగా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకొక లైన్ అయితే డ్రా చేయండి. మనం థ్రెడ్ని ఫిల్ చేయటం ఎట్లాగా నేర్చుకుందాం అన్నాను కదా. ముందైతే ఒక లైన్ డ్రా చేసి మనకి మార్కెట్లో లావు దారాలు, కాటన్ దారాలు లావి దొరుకుతాయి. మనకి బ్లౌజెస్ కుట్టించుకున్నప్పుడు గోట్ అంటాం కదా, అవి వేస్తారు కదా, ఆ గోట్లో లోపల దారం పెడతారు. ఆ దారం అనమాట. దాన్ని అయితే మనం బండిల్ కొనుక్కొని ఉంచుకుంటే మనకి తర్వాత ఒక బండిల్ కొనుక్కుంటే చాలాసార్లు యూజ్ అవుతుంది. ఆ దారాన్ని మనం చిన్న ముక్క కట్ చేసి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, లైన్ డ్రా చేసి ఆ డ్రా చేసిన లైన్ మీద మనం గ్లూ ఉంటుంది కదా, ఆ గ్లూని స్ట్రైట్గా ఆ గ్లూని అప్లై చేసి మనం కట్ చేసుకున్న దారాన్ని తీసుకొచ్చి దాని మీద అంటించాలన్నమాట. అంటించిన తర్వాత అది పూర్తిగా కంప్లీట్గా ఆరిపోవాలి. ఆరిపోయిన తర్వాత అయితే మనం వర్క్ అయితే కుట్టాలి. అది అంటించిన వెంటనే మాత్రం కుట్టకండి, ఎందుకంటే అది కదిలిపోతుంది. మొత్తం కంప్లీట్గా ఆరిపోవాలి. కంప్లీట్గా ఆరిపోయిన తర్వాత అప్పుడు కుట్టాలి. నెక్స్ట్ ఇక్కడ నేను పక్కన మీకు కుందన్స్ కూడా కుట్టి చూపిస్తాను కదా. కుందన్స్ కుట్టడానికి ఆరటానికి టైం పడుతుంది కదా, అందుకని వాటిని కూడా నేను ఒక 3 కుందన్స్ని అయితే గ్లూ పెట్టి అంటించేస్తున్నాను. మనం ఈ థ్రెడ్ ఫిల్లింగ్ కంప్లీట్ అయ్యేలోపు అది కూడా ఆరిపోతాయి కుందన్స్, అవి కూడా కుట్టేసుకుందాం తర్వాత. అదిగోండి 3 అట్లా. ఇప్పుడైతే ఇది కంప్లీట్గా ఆరిపోయింది. ఈ దారం చూస్తున్నారు కదా, అస్సలు కదలట్లేదు. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే, మీరు ఇంకా నేర్చుకుంటున్నారు కాబట్టి దీన్ని కూడా మనం మామూలు మిషన్ దారం ఉంటుంది కదా, దాంతో అయితే దీన్ని ఫిక్స్ చేసేసుకుందాం. అది ఎట్లా అంటే జస్ట్ ఊరికినే సింపుల్గా మనం చైన్ స్టిచ్ నేర్చుకున్నాం కదా, మిషన్ దారం తీసుకొని ఆ చైన్ స్టిచ్ జిగ్జాగ్లో వేసుకుంటూ వచ్చేయాలన్నమాట, పైనుంచి కింద వరకు. ఇట్లానే వేయాలని ఏం లేదు, జిగ్జాగ్లో క్రాస్గా, అంటే చిన్నది వేయక్కర్లేదు. చిన్ననాటు మనం ఫస్ట్ జిగ్జాగ్ నేర్చుకున్నప్పుడు ఒక పెద్ద చైను ఒక చిన్న చైన్ వేసాం, అట్లా వేయక్కర్లా. క్రాస్గా ఇది వేసుకుంటూ వచ్చేయచ్చు, ఒకటే చైను జిగ్జాగ్లా వేసుకుంటూ వచ్చేయచ్చు అన్నమాట. ఎందుకంటే ఇది కేవలం మనం ఆ థ్రెడ్ కదలకుండా ఉండడం కోసమే వేస్తున్నమాట. ఇది అర్థమైందా మీకు? నార్మల్ థ్రెడ్తో జిగ్జాగ్లో చైన్ స్టిచ్ అయితే వేసుకుంటూ వచ్చేయాలి. అంటే స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళకి మామూలుగా లేదు, కదలకుండా ఉంది కుట్టేయగలము అనుకుని కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళైతే కుట్టేయచ్చు. నేనైతే మీకు కుట్టి చూపిస్తున్నాను. ఇట్లాగా చైన్ స్టిచ్ అయితే వేసేసుకోండి. అది కంప్లీట్గా కింద వరకు జిగ్జాగ్లో వేసేసుకుని కింద కూడా దాన్ని నాటు వేసి తీసేసిన తర్వాత ఒక సిల్క్ థ్రెడ్ అయితే తీసుకోండి. దీన్ని ఎట్లా కుట్టాలంటే, మనం ఫస్ట్ స్ట్రైట్గా కొంచెం పక్క నుంచి నేను చూపిస్తున్నాను కదా, స్ట్రైట్గా కుట్టాలి. ఫస్ట్ ఒకటి స్ట్రైట్గా చైన్ వేయాలి. ఒక చైన్ వేసిన తర్వాత దాని కిందకి ఇంకొక చిన్న చైన్ వేయాలి, దగ్గరగా వేసి మళ్ళీ పైకి మనం ఆల్రెడీ స్టార్టింగ్ వేసిన కదా ఆ చైన్ హోల్ ఉంటుంది కదా, ఆ సూది దించింది హోల్, మళ్ళీ దాంట్లోకి మళ్ళీ మనం దించి మళ్ళీ ఇంకొక కింద నుంచి థ్రెడ్ని అయితే పైకి లాగి మళ్ళీ పక్కకి చిన్న చైన్ వేయాలి. మళ్ళీ యాస్టిస్ మళ్ళీ కిందికి మనం ఆల్రెడీ హోల్ పెట్టిన దాంట్లోకి మనం సూది గుచ్చి కింద నుంచి దారం తీసి మళ్ళీ దాని కిందకి ఇంకొక చైన్ అయితే కింద నుంచి దారాన్ని కింద నుంచి పైకి లాగాలి. ఓకేనా? మీకు అర్థమైందా? అంటే ఇది మనం ఆల్రెడీ వేసిన హోల్లోకి మనం ఎప్పుడైతే ఆపోజిట్ లైన్లోకి వస్తామో అక్కడ ఆల్రెడీ మనం వేసిన హోల్లోంచి మనం థ్రెడ్ని లాగి పక్కన చైన్ వేయాలి. మళ్ళీ అట్లాగే యాస్టీస్ కిందకి మళ్ళీ మనం కిందకి వచ్చినప్పుడు మళ్ళీ అది ఆల్రెడీ వేసిన హోల్లోంచి మనం థ్రెడ్ని పైకి లాగి దాని కిందకి ఇంకొక చైన్ వేయాలి. మళ్ళీ అట్లా యాస్టీస్ పైన కూడా మళ్ళీ ఆల్రెడీ మనం వేసిన హోల్లోంచి సూది దించి కింద నుంచి థ్రెడ్ని పైకి లాగి ఆ పక్కకి ఇంకొక హోల్ వేయాలి. అలా దగ్గరగా వేసుకుంటూ రావాలన్నమాట. అట్లా వేస్తేనే మనకి ఆ కింద మనం పెట్టిన లావు దారం ఉంది కదా, అది కంప్లీట్గా కవర్ అవుతుంది అన్నమాట. అంటే
అది కనిపించకుండా మనకి మొత్తం ఫిల్ అయిపోతుంది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇట్లాగా మొత్తం థ్రెడ్ని అయితే మొత్తం కంప్లీట్గా కుట్టేసుకోవచ్చు. ఈ డిజైన్ ఎక్కడ యూజ్ చేస్తామంటే ఎక్కువగా మనం బ్లౌజెస్కి నెక్కి ఎక్కువ యూజ్ చేస్తారన్నమాట. ఇది నెక్కి హ్యాండ్స్ బోర్డర్స్ దగ్గర ఎక్కువ యూజ్ అవుతుంది. నేను కొంచెమే మీకు స్టిచ్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ నాట్ వేసేసి దీన్ని ఏం చేయాలంటే ఇలాగ కుట్టేసి మొత్తం ఫిల్ చేసేసి మనం వదిలేయకూడదు. ఫినిషింగ్ అస్సలు బాగోదు. ఎప్పుడైనా సరే మనం ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత దారాన్ని ఫిల్ చేసిన తర్వాత మనకి మళ్ళీ చైన్ స్టిచ్ దాని చుట్టూరు బార్డర్ లాగా రావాలి. అప్పుడు ఫిల్ చేసిన దానికి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. ఇలా ఫిల్ చేసి అస్సలు ఎప్పుడు వదలకండి. చుట్టూరు మళ్ళీ చైన్ స్టిచ్ వేసుకోండి. వేసి మళ్ళీ దారాన్ని నాట్ వేసేసుకొని దించేయండి. నేను కొంచెమే వేస్తున్నాను. మళ్ళీ కింద నెక్స్ట్ ఇంకొకసారి జర్దోసి అంటాం కదా, దాంతో ఈ థ్రెడ్ని ఎలా ఫిల్ చేయాలి అనేది మీకు నేను చూపిస్తాను. ఇదిగోండి చూస్తున్నారు కదా, అది ఫిల్ చేసి కింద నేను నాట్ వేసేసాను. ఇప్పుడు చుట్టూరు చైన్ స్టిచ్ అయితే దానికి దగ్గరగా చైన్ స్టిచ్ వేస్తున్నాను. ఆ చైన్ స్టిచ్ వేయడం వల్ల మనకి ఫినిషింగ్ అంటాం కదా, ఆ ఫినిషింగ్ అనేది నీట్గా కనబడుతుంది అనమాట. ఎప్పుడైనా అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇదిగోండి చుట్టూరు నేనైతే చైన్ స్టిచ్ వేస్తున్నాను. మీకు ఇది స్టార్టింగ్లో కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే అంత దగ్గరగా రాదు. కానీ రాదు అని మాత్రం డిసప్పాయింట్ అవ్వద్దు. మీరు ట్రై చేయండి. ఏదైనా ప్రాక్టీస్ చేస్తేనే మనకి బాగా వస్తుంది. ఇదిగోండి చైన్ స్టిచ్ ఫుల్గా వేసేస్తున్నాను, అక్కడ వరకు వేస్తున్నాను. నెక్స్ట్ ఆల్రెడీ కింద కుందన్స్ అంటించాం కదా, అది ఆల్రెడీ ఆరిపోయే ఉంటుంది. అవి కూడా చుట్టూరు బార్డర్స్ అయితే ఎట్లా కుట్టాలో చూసేద్దాం. అంటే కుందన్స్ కూడా అట్లాగా మనం అంటించి వదిలేయకూడదు. వదిలేసి దానికి చుట్టూరు కూడా మనం చైన్ అయితే వేయాలి. వేస్తే దాని ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా అయిపోయింది. నాట్ వేసేసాను, కిందకి దించేస్తున్నాను. ఈ థ్రెడ్స్, ఈ కుందన్స్ ఇవన్నీ నేను నేర్చుకునే టైంలో కొనుక్కొని నేను కుట్టుకున్న శారీస్కి, బయట వాళ్ళు కుట్టిన బ్లౌజెస్కి వాటికి కొన్నవే. నేను ప్రత్యేకించి ఏమీ కొనలేదు. వాటినే యూజ్ చేసి మీకు చూపిస్తున్నాను. ప్రజెంట్ ఇప్పుడైతే నేనైతే మగ్గం వర్క్ ఆపేసాను, చెయ్యట్లేదు. మీకోసమని మళ్ళీ అవన్నీ తీసి నేను మీకు చూపిస్తున్నాను, నేను నేర్చుకున్న వర్క్స్ అన్ని. ఇదిగోండి ఇప్పుడు కుందన్స్కి చుట్టూరు చూస్తున్నారు కదా, చైన్ స్టిచ్ వేస్తున్నాను. ఈ కుందన్స్ అయితే అప్పట్లో హోల్స్ కూడా వచ్చేవి. ఇవి ఏం చేసేవాళ్ళం అంటే గమ్ పెట్టి అంటించేసి మళ్ళీ ఎప్పుడైనా వాష్ చేస్తే తడిచినప్పుడు అది ఊడిపోకుండా ఆ హోల్స్లోంచి మళ్ళీ మామూలు మిషన్ థ్రెడ్, కాటన్ థ్రెడ్ ఉంటుంది కదా, దాంతో దారం కుట్టేవాళ్ళు. అవి ఊడిపోకుండా ఉండడం కోసం, సేఫ్టీ కోసం ఆ హోల్స్ని దారంతో కుట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు కుందన్స్కి హోల్స్ ఏం రావట్లా, ఏమి ఊడిపోవట్లేదు కూడా. గమ్ము బాగుంటుంది. అంటించేసి మనం చుట్టూరు ఏ వర్క్ అయినా చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే థ్రెడ్తో చైన్ స్టిచ్ వేసి మీకు చూపిస్తున్నాను. సేమ్ దీన్నే జర్దోసి కూడా మనం రింగ్ లాగా దానికి చుట్టూరు రింగ్ లాగా బార్డర్ లాగా కూడా వేయచ్చు. అలానే చిప్స్ కూడా మనం వేయచ్చు. బీడ్స్ మామూలుగా రౌండ్ బీడ్స్ వేయచ్చు, పొడవుగా ఉన్న బీడ్స్ అన్నా వేయచ్చు. మనం ఏదైనా వేసుకోవచ్చు, మనకు నచ్చినట్టు మనం వేసుకోవచ్చు అన్నమాట ఈ చిప్స్కి. ఇవైతే ఇప్పుడు నేను మొత్తం 3 కుట్టి చూపిస్తున్నాను. మీకు ఆల్రెడీ చైన్ స్టిచ్ వచ్చేసింది కాబట్టి మీరు కూడా కుట్టేయగలరు. ఇట్లా స్లోగా మీరు ప్రాక్టీస్ చేసేకొద్దా, అంటే మీకు ప్రాక్టీస్ని బట్టి మీకు ఈ వర్క్ చేయటం అనేది అలవాటు అవుతుంది. మనం ఎక్కడికక్కడ మనం నాట్ వేసి దించేస్తాం కదా, వెంటనే కింద దారం అయితే కట్ చేసుకోక్కర్లేదు. ఈ 3 కుందన్స్ పక్కనే ఉన్నాయి కాబట్టి మనం దారాన్ని కంటిన్యూగా 3 కుట్టేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఎప్పుడైనా డిజైన్ దగ్గరగా ఉందనుకోండి, అస్తమానం మనం ఆ థ్రెడ్ని కట్ చేసి మళ్ళీ ఇంకో 3 వేసి మళ్ళీ కింద నుంచి మళ్ళీ దారం లాగే అట్లా చేయక్కర్లేదు. మనకు వర్క్ దగ్గరగా ఉన్నప్పుడు థ్రెడ్ని అస్తమానం మనం కట్ చేయక్కర్లా. ఒకవేళ మనకి వేరే కలర్ థ్రెడ్ కుడుతున్నాము అంటే కనుక ఆ ప్లేస్లో అప్పుడు థ్రెడ్ని తీసేయాలి. ఎందుకంటే మనకి మళ్ళీ కుట్టేటప్పుడు కింద అడ్డంగా అనిపిస్తుంది. ఇదిగోండి ఇప్పుడు 3 అయితే కుట్టేశాను. ఈరోజు మనం నేర్చుకున్న క్లాస్లో ఏంటి, ఈ 3 కుందన్స్ కుట్టడం నేర్చుకున్నాం. అట్లనే చిప్ ఫ్లాట్గా అస్సలు కదలకుండా కుట్టడం అయితే నేర్చుకున్నాం. అట్లాగే థ్రెడ్ లోపల పెట్టి ఫిల్ చేయడం